దళితుల్ని సీఎం చేస్తామన్నారు, చేసిందా? చేయలే. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చిందా? ఇయ్యలే. నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చిందా? ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చిందా? ఇయ్యలే. ముస్లింలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు, ఇచ్చిందా? ఇయ్యలే. బీసీలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు, ఇచ్చిందా? ఇయ్యలే. అమరుల కుటుంబాలకు 10 లక్షల సాయం చేస్తామన్నారు, చేసిందా? చేయలే. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, ఇచ్చిందా? ఇయ్యలే. KG to PG ఉచిత విద్య అన్నారు, మొదలుపెట్టి మోసం చేసి 1,00,000 మంది బీసీలకు బీసీ బంధు ఇస్తామన్నారు, 10,000 మంది కూడా ఇయ్యలే. 17 లక్షల మందికి 10 లక్షల వంతున దళిత బంధు ఇస్తామన్నారు, ఇచ్చింది 38,000 మందికే. 5.5 లక్షల మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చింది 63,000 మందికి. ఇస్తామని ఇయ్యలే, చేస్తామని చేయలే. కానీ మిగులు రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేసి మళ్ళా రేవంత్ అన్న సర్కారు ఏం చేస్తుంది అంటూ 20 మాటలు మాట్లాడాలని ఏం చేయాలి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల ప్రచారంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు హామీల అమల్లో ఫెయిల్ అయిందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు ఈ గూలపార్టీలు. అయితే 10 ఏళ్ల కాలంలో ఇచ్చి మరిచిన హామీల చిట్టాను గుర్తు చేస్తూ మరి వీటి సంగతి ఏంటంటూ జనం నిలదీస్తుండటంతో గులాబీ పార్టీలు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పారిపోతుందంట.